చాలామంది మా సార్ మాకు నేర్పించేటప్పుడు అనేవాళ్ళు, అమ్మాయి కదా ఎందుకు నేర్పిస్తున్నారు, నేర్పియొద్దండి, అమ్మాయి ముందుకు వెళ్ళి అండ్ షీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అది ఇది అనేసి చాలామంది చెప్పేవారు. వాళ్ళు బ్రేక్ తీసుకునే వాళ్ళు, మనకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు కాదు. సో లేటర్ స్లోలీ ఐ సెడ్, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక 5 minutes బ్రేక్ కావాలి. సో యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్, యూ హ్యావ్ టు సే దట్ సార్ ఐ నీడ్ అ బ్రేక్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాజిదా ఖాన్. ఐఎమ్ ఆడియో ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. నేను సౌండ్ ఇంజనీర్ అండ్ నేను 15 years నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో చాలా తక్కువ మంది ఫీమేల్స్ ఇండస్ట్రీలో పనిచేస్తారు ఇన్ ద టెక్నికల్ సైడ్. సో ఇట్స్ నాట్ ఈవెన్ 2%. సో టుడే నేను ఈరోజు నా జర్నీ గురించి మీతో షేర్ చేస్తాను. సో యాజ్ ఎ ఆడియో ఇంజనీర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫైనల్ మిక్సింగ్. సో ఏదైతే మిక్సింగ్ మీరు సినిమా థియేటర్స్లో అవన్నీ చూస్తారో అది సౌండ్ ఇంజనీర్స్ పనిచేస్తారు. సో ఐఎమ్ ఫస్ట్ ఫీమేల్ ఆడియో ఇంజనీర్ ఇన్ ద కంట్రీ. అండ్ 2019లో నేను ఫస్ట్ అవార్డ్ తీసుకున్నాను, దట్ ఈస్ బై రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ 2019లో బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం. అండ్ లేటర్ డాక్టరేట్ అండ్ many more awards like 100+ awards and lot of recognitions from other NGOs and felicitations from organizations also. So ఈరోజు నా జర్నీలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఐ వాంట్ టు సెటప్ అ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో అండ్ మ్యూజిక్ స్కూల్. ఎందుకు మ్యూజిక్ స్కూల్, ఎందుకు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో అని చెప్తే, బికాస్ నా జర్నీ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, ఇట్స్ బీన్ 15 years యాజ్ అ ఇంజనీర్. కానీ చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో నేను వీణ నేర్చుకున్నాను, అలానే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాము. సో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీచర్ వచ్చారు మా స్కూల్కి. సో ఆయన మాకు ఫోక్ మ్యూజిక్, ట్రెడిషనల్ మ్యూజిక్ అని 2 years నేర్పించారు. సో అవి కూడా నేర్చుకున్నాము. కానీ ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంటి, అంటే సూఫీ, కవాలి, ఈ మ్యూజిక్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో ట్రెడిషనల్ మ్యూజిక్ టోటల్గా డిసపియర్ అయిపోతుంది అనేసి, దట్ ఈస్ మై ఇనిషియల్ స్టెప్ అనమాట, టు సేవ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ మెయిన్గా. సో అలాగే నేను పియానో ప్లే చేస్తాను, వెస్టర్న్ నొటేషన్ కూడా రాస్తాను. నేను ట్రినిటీ గిల్హాన్ యూనివర్సిటీ నుంచి నా గ్రేడ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ అ ఆడియో ఇంజనీర్ యూ షుడ్ హ్యావ్ అ మ్యూజిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అండ్ చాలా పేషెన్స్ కూడా ఉండాలి. సేమ్ థింగ్ నేను కూడా చేశాను కాబట్టి అందరితో షేర్ చేస్తున్నాను. సో వై స్కూల్, ఎందుకు ప్రొడక్షన్ హౌస్? నా స్టూడియో పేరు వచ్చి 6 Seeds స్టూడియో, దట్స్ అ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఇన్ హైదరాబాద్. సో 3 years అయింది నేను స్టూడియో స్టార్ట్ చేసి. ఆ స్టూడియోలో మ్యూజిక్ స్కూల్లో ఏంటంటే, ఎవరైతే పిల్లలు అంత అంటే ఎవరైతే ఎక్కువ మనీ పెట్టలేరో, దే వాంట్ టు స్టడీ మ్యూజిక్ అండ్ ఆల్, వాళ్ళకి కోర్సెస్ ఇస్తున్నాము మ్యూజిక్ స్కూల్లో. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో ఏంటంటే డబ్బింగ్, వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఇలాంటివన్నీ నేర్పించాలని. ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో ఇట్స్ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. వై ఉమెన్? Because being here, because lot of people supported me and some people didn't supported me, but I want to support other women and girl child in future. So dani kosame ee production house and music school. So ee production house lo we have graphics ivanni. Ee madhyalo courses lo ippudu meer chuste chaala mandi ammayilu designing gaani, mehendi artist gaani ivanni chestunaru. Please, it is a habit. యూ లైక్ దట్, అంటే మీరు ఇష్టపడతారు ఈ టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కోర్సెస్ కానీ. కానీ దీంతో మీకు ఎలా మనీ ఎర్న్ అవుతుంది, ఎలా యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు చదవలేకపోతున్నారు, కాలేజ్కి వెళ్ళలేకపోతున్నారు, ప్లీజ్ డూ ఇట్. అంటే ఏమంటారు, ఓపెన్ యూనివర్సిటీస్కి వెళ్ళండి, చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ గర్ల్ చైల్డ్, ఎవ్రీ ఉమెన్. సో ఈ స్టూడియోలో వీఆర్ అఫిలేటింగ్ 6 months కోర్స్, 1 year కోర్స్, దాని తర్వాత స్టూడియోస్లో జాబ్ ఇప్పియాలని నా కోరిక. సో దీనికోసం ఇట్స్ బీన్ 4 to 5 years నేను స్ట్రగుల్ చేస్తున్నాను టు సెటప్ అ స్టూడియో అండ్ అ మ్యూజిక్ స్కూల్. సో మీరందరూ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. సో ఎందుకు ఓన్లీ ప్రొడక్షన్ హౌస్, వై నాట్ సంథింగ్ ఎల్స్?
బికాస్ నాకు తెలిసిన జాబ్ అది, నేను నేర్చుకున్నాను, నేను కష్టపడాను. సో బికాస్ చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఇట్స్ నాట్ అబౌట్ 10-15 years, ఇట్స్ అబౌట్ వెన్ ఐ వాజ్ స్మాల్ టిల్ టుడే, యునో చాలా కష్టపడ్డాం కాబట్టి. సో మీ అందరికీ ఏం చెప్తున్నానంటే అందరి జర్నీ ఇట్ ఈస్ నాట్ వెరీ సింపుల్, వెరీ గ్రేట్ అలా కాదు. కష్టపడితే కష్టపడాలి, డే అండ్ నైట్ కష్టపడాలి. నేను కూడా ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు, మీరు కూడా తీసుకోవద్దు అనే ఇంట్రెస్ట్తో చెప్తున్నాను. సో ఈ జర్నీలో డిస్కరేజ్ చేసే వాళ్ళు కానీ చెప్పే వాళ్ళు కానీ చాలామంది ముందుకు వస్తారు. మీరు అలా ఎప్పుడు నర్వస్ కావద్దు, డిప్రెషన్లో వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ మధ్య మనం చాలామందిని చూస్తున్నాము, దే ఆర్ గోయింగ్ టు డిప్రెషన్. ఎవరితో మాట్లాడరు, షేర్ చేసుకోరు. ప్లీజ్ నేనేమంటా అంటే మీరు మాట్లాడండి, షేర్ చేయండి. ఇలా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తిరగండి, చూడండి షూటింగ్స్ ఎలా అవుతాయి, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అండ్ అలా ఎడ్యుకేట్ చేసి మనం నేర్చుకుంటేనే మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనము చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. సో నా జర్నీలో ఇట్ వాజ్, నేను ఒక స్టూడియోలో పనిచేసేదాన్ని, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. అలాగా అక్కడ చాలా వర్క్స్ కూడా జరిగాయి మా స్టూడియోలో. చాలామంది మా సార్ మాకు నేర్పించేటప్పుడు అనేవాళ్ళు, అమ్మాయి కదా ఎందుకు నేర్పిస్తున్నారు, నేర్పియొద్దండి, అమ్మాయి ముందుకు వెళ్ళి అండ్ షీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అది ఇది అనేసి చాలామంది చెప్పేవారు. బట్ దెన్ స్టిల్ నేను ఎప్పుడూ వెనకాడలేదు. ఐ జస్ట్ లెర్న్డ్. నా స్టూడియో టైమ్స్ వచ్చి మార్నింగ్ 5 o'clock 6 o'clock అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఉంటుంది. కానీ 6 o'clock కూడా వెళ్ళే వాళ్ళం, 4 o'clock 2 days పని చేసేవాళ్ళం. ఇట్స్ బిన్ 18 hours 20 hours ఎప్పుడైనా. సో నా స్టూడియో టైం అయిపోయిన తర్వాత కూడా నేను ఒక బుక్ నోట్ తీసుకునేదాన్ని. మ్యూజిక్ అంటే ఇళయరాజా గారు ఏ సాంగ్ చేశారు, ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ ఎలా చేశారు, రెహమాన్ సార్ ఎందుకు అలా అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నారు. సో కూర్చొని హోంవర్క్ చేసేదాన్ని. వై దిస్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయి, సింగర్స్ ఎందుకు అలా పాడారు. సో ఒక 1 hour 2 hours హోంవర్క్ పెట్టుకునేదాన్ని. అంటే స్టూడియో క్లోజ్ అయిపోయిన తర్వాత. బిఫోర్ దాట్ మార్నింగ్ వచ్చి సంగీతం ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. సో అలాగే నేను స్టూడియోలో శేష్లత గారు వచ్చారు ఒకసారి రికార్డింగ్కి. సో అక్కడ నేను కలిసాను. సో టీచర్ని కలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. సో అలాగే వెస్టర్న్ నోటేషన్ ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఇవన్నీ ప్లస్ పాయింట్ అయ్యి చిన్నప్పటి నుంచి ఉన్న నాలెడ్జ్ ఇట్ వాజ్ యాడెడ్ టు మై కెరియర్. సో ఇట్ వాజ్ లిటిల్ స్లో అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్. స్లో అండ్ స్టడీ. ఇట్ వాజ్ నెవర్ వెన్ సడన్గా నేను ఇంజనీర్ అయిపోయాను, సడన్గా ఐ గాట్ నేమ్, సడన్గా ఐ గాట్ ఫేమ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ వర్క్ విచ్ ఐ డిడ్. సో ఐఎమ్ టెలింగ్ యూ, స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని ఎప్పుడు చూడలేదు. ఈక్వల్గా పనిచేసాము. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ లైక్ స్టూడియోస్ ఇంజనీర్స్ పనిచేసేటప్పుడు అందరూ అనేవాళ్ళు, వాళ్ళు బ్రేక్ తీసుకునే వాళ్ళు, మనకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు కాదు. సో లేటర్ స్లోలీ ఐ సెడ్, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక 5 minutes బ్రేక్ కావాలి. సో యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్, యూ హ్యావ్ టు సే దట్ సార్ ఐ నీడ్ అ బ్రేక్, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు డూ మై వర్క్. అలాగే నేను స్టూడియోస్ నుంచే నా కోర్సెస్ అన్నీ చేశాను కాబట్టి నేను ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా ఎవరైనా ఉంటారో వాళ్ళతో పర్మిషన్ తీసుకునేదాన్ని, డైరెక్టర్కి ఎక్స్క్యూజ్ అడిగేదాన్ని. వాళ్ళు కూడా హెల్ప్ చేసింది నాకు ఈ విషయంలో. దాసనారాయణ గారు కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, అలాగే చాలామంది ఆర్టిస్టులు, నూతన్ ప్రసాద్ గారు, నేరాల్ గోరాలు స్టార్టింగ్లో నేనే చేశాను. ఇట్స్ బిన్ 4 years నేరాల్ గోరాలు రికార్డ్ చేశాము. ఇట్ వాజ్ ఎ గుడ్ బాండ్ విత్ హిమ్. అండ్ ఆయనకున్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆయన నాతో షేర్ చేశారు. అండ్ సేమ్ టిల్ నౌ నేను అది కూడా ప్రాక్టీస్ చేస్తాను, ఆయన చెప్పిన మాటలు. సో ఈ జర్నీలో పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే వెన్ ఇది చేయాలనుకుంటున్నాను నాన్న, ఇది చేయాలనుకుంటున్నాను అనేసి నేను చెప్పినప్పుడు హీ సెడ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ లైఫ్ అండ్ డోంట్ టెల్ మీ లేటర్. అండ్ సో ఐ మేడ్ హిమ్ హ్యాపీ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ బికాస్ ఆఫ్, అంటే ఒక కెరియర్, ఈరోజు నేను ఒక అవార్డ్ తీసుకున్నాను, ఈరోజు నేను ఒక వర్క్ చేశాను కాబట్టి అప్రిషియేట్ చేశారు. సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరైనా చాలా మాట్లాడతారు, కానీ బిఫోర్ సక్సెస్ పీపుల్ డజంట్ స్పీక్, దే జస్ట్ లుక్ ఎట్ యూ అండ్ సేకి ఏం చేస్తున్నారు, అమ్మాయి ఏం చేస్తుంది, ఫ్యూచర్ ఏం చేస్తారు అని చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ ఆర్. సో డోంట్ గెట్ డిస్కరేజ్ అండ్ హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, చదవండి. అండ్ యూ టెల్ యువర్ పేరెంట్స్ దట్ సీ ఐ హ్యావ్ టు డూ దిస్.
నేను చేయాలనుకుంటున్నాను. సో ఇది చేస్తే చాలా బాగుంటుంది. మా దగ్గర చాలామంది మేల్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఒకరోజు నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను. సో హీ డిలీటెడ్, ఒక చిన్న వాయిస్ డిలీట్ చేశారు. సో దాని గురించి నాకు చాలా హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ issues on that, and but then I say there's a small things, you will face it, and again I never get discouraged, and it's up to you. మీరు ఎలా మాట్లాడి స్టూడియో ఓనర్స్కి చెప్తారు, సార్ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను, సార్ నేను కష్టపడాలనుకుంటున్నాను, మా మదర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎలా చెప్తారు, సార్ ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు స్టడీ దిస్. So that's how my journey was there. So it's very hard working day and night, kastapadi without taking a leave. So industry lo only one second Sunday you will get a leave, not every day is a Sunday. So ala teeskoni mundukellamu, and coming to my studio, and we want to set up a studio, and we want to teach girl child women empowerment ante we have to teach them and get a opportunity kosamu try chestunnamo. So alage single mothers gaani, so please don't get discouraged. So 15 years 10 years నుంచి మేము ఎన్జిఓస్ కోసం కూడా పనిచేస్తున్నాము. సో నేను ఇందాక చెప్పినట్టు 150 స్కూల్స్ అండ్ కాలేజెస్ విజిట్ అయ్యాము యాజ్ అ గెస్ట్గా. సో అక్కడ చూసింది ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ ఏమంటారు, అమ్మాయిలు కానీ హైజీనిక్ మెయింటెనెన్స్ సరిగ్గా తెలియకపోవడం కానీ, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం కానీ, స్కూల్స్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ ఏరియాస్, జిల్లా పరిషత్ ఏరియాస్ అండ్ ఆల్, అలాంటి వాటిల్లో. సో ఇలా ఎన్జిఓస్ ముందుకు వెళ్ళి వాళ్ళకి టీచ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి అలా చేస్తే చాలా బాగుంటుంది. సో మేము కూడా అదే చేస్తున్నాము. ఒక డాక్టర్ని తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా అలా టెస్ట్ చేయించేసి దాన్ని వీఆర్ గివింగ్ సమ్ ఫుడ్ అండ్ ఆల్ టు దెమ్. సో అలా స్లోలీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. వీఆర్ ఆల్సో ఎడ్యుకేటింగ్ దెమ్. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.